యూపీలో ఉప ఎన్నికల నేపథ్యంలో వివాదం, సంబల్ హింస వెనుక కుట్ర, మత సామరస్యాన్ని దెబ్బతీస్తున్న బీజేపీ, లోక్సభలో అఖిలేష్ యాదవ్. మత సామరస్యాన్ని దెబ్బతీస్తున్న బీజేపీ అట. ఈ దేశంలో విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే హిందువుల కోసం మాట్లాడితే వాళ్ళని దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు, వారిని మత మౌఢ్యుడిగా చిత్రీకరిస్తున్నారు. అరే ఈ దేశం మతం పేరు మీద విడిపోయింది భయ్. ఇవాళ బంగ్లాదేశ్లో చూస్తున్నాం కదా, మరో పాకిస్తాన్ కంటే దారుణంగా తయారైపోయింది కదా. దేశం విడిపోయినప్పుడు బంగ్లాదేశ్లో 23% 24% ఉన్నటువంటి హిందువుల సంఖ్య 8% పడిపోతే ఏ ఒక్కడు మాట్లాడేవాళ్ళ? మరి దేశంలో ఈ దేశం మీద దండయాత్రలు జరిగి బ్రిటిష్ వాడితోటి మొఘల్స్ తోటి మనకు స్వాతంత్రం వస్తే, మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా బ్రిటిష్ వాసనలు, ఇంకా మొఘల్ వాసనలు మనకెందుకు? మన సర్వసత్తాక సార్వభౌమ రాజ్యాధికారంలో బానిసలుగా బ్రతుకుదామా? ఇంకా బ్రిటిష్ ఆనవాళ్ళతోటి, బ్రిటిష్ వాసనలతోటి, మొఘలుల వాసనతోటి ఇంకా బతుకుతామా? వాళ్ళు చేసిన తప్పులను మనం సరిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత లేకపోతే, మన పురాతనమైనటువంటి సనాతనమైనటువంటి మన జీవితాన్ని బాగు చేసుకోకపోతే ఇంకా దేనికి ఈ జీవితము? ఎందుకు ఈ స్వాతంత్రము? ఎందుకు ఈ రాజ్యాంగము? ఎందుకు ఈ రాజ్యాధికారము? ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇది ఆఖరికి ఓం బిర్లా హెచ్చరిక చేసిర్రు, స్పీకరు, లోక్సభ స్పీకరు, మీరు ఇట్లనే లొల్లి చేసుకుంటూ పోతే ఆఖరికి సాటర్డే సండేలు కూడా ఉండేవి, అన్ని రోజులు సభ పెట్టాల్సి వస్తుంది, సభలో ప్రజల కోసం చర్చించాల్సింది పోయి ఇష్టానుసారంగా దేనికి పడితే దానికి లొల్లి, దానికోసం ఒకరోజు లొల్లి. సంబాల్ పైన ఉత్తరప్రదేశ్లో జరిగిన దాన్ని ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం, ఆ రాష్ట్రం యొక్క అసెంబ్లీలో జరగాల్సినటువంటి అంశము, అది దేశం మీద ఏం ప్రభావం చూపేటువంటి అంశం కాదు కదా. మరి దాన్ని ఎందుకు ఇవాళ పార్లమెంట్లో తీసుకొస్తున్నారు? అవసరం లేదు. ఆ రాష్ట్రంలో జరిగేటువంటిది ఆ రాష్ట్రం చూస్తుంది, ఆ రాష్ట్రంలో ప్రతిపక్షం ఉంది, ఆ రాష్ట్రంలో అసెంబ్లీలో చర్చలు జరగాల్సినటువంటి చోట జరుగుతాయి. ప్రతిదీ పార్లమెంట్లో చర్చలు జరగాల్సినటువంటి అవసరమే లేదు. దాన్ని తీసుకొచ్చి ఇక్కడికి పెట్టేసి అదాని అంశంపై పార్లమెంట్ ప్రాంగణంలో విపక్ష ఎంపీల నిరసన, ఇంకా ఓడిపోతున్నా కూడా ఏ అంశాల వల్ల అయితే కాంగ్రెస్ పార్టీ వరుసగా 3 సార్లు ఓడిపోయిందో, వివిధ రాష్ట్రాల్లో ఓడిపోతుందో, ఇంకా ప్రజలకు కావాల్సిన అంశాలను పట్టుకోవడంలో కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు విఫలమవుతున్నారు. ఎక్కడో ఒక చోట మీరు గెలిచింది కాంగ్రెస్ పార్టీ విజయం కాదు, అక్కడ కర్ణాటకలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఓటేసారు, తెలంగాణలో టీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఓటేసారు. కాంగ్రెస్ మీద ప్రేమతోటి కానే కాదు. ఈ విషయాలను గుర్తుంచుకోండి. ఇంకా ప్రజలకు కావాల్సినటువంటి అంశాలను పక్కన పెట్టుకోకపోతే ఇంకేం లాభం?